అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో క్రేజీ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ నుండి ఏ అప్డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇప్పటికే మూవీకి సంబంధించిన షెడ్యూల్ పూర్తి కాగా తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. కొత్త షెడ్యూల్ ఈ నెల 9 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు పలువురు నటీనటులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో జరిగిన సంగతి తెలిసిందే. సిమిలిగూడ సమీపంలోని మాలి, ఫుట్సీల్, బాల్టా ప్రాంతాల్లో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సీన్స్ చిత్రీకరించాడు దర్శకుడు రాజమౌళి. ఈ షెడ్యూల్ తర్వాత చిత్ర బృందం కొంత గ్యాప్ తీసుకుంది. RRR డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కు రాజమౌళి జపాన్ వెళ్ళగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కోసం రోమ్ వెళ్లారు. ప్రియాంక చోప్రా అమెరికా వెళ్ళింది. ఇలా అందరూ వేరు పనులతో బిజీగా ఉండటం వలన షూటింగ్ బ్రేక్ పడింది. ఇక తిరిగి షూటింగ్ మొదలు పెట్టనున్నారు. తెలుగులో సీతారామం, లక్కీ భాస్కర్ వంటి వరుస బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దుల్కర్ సల్మాన్. వచ్చింది మలయాళం నుంచి అయినా తెలుగులో మినిమం గ్యారంటీ హీరోలా మారిపోయాడు ఈ కుర్ర హీరో. అయితే దుల్కర్ నటించిన మరో మలయాళ చిత్రం తాజాగా తెలుగులో OTTలోకి వచ్చేసింది. దుల్కర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఒరు యమండన్ ప్రేమ కథ. సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాను తాజాగా తెలుగులో తీసుకొచ్చింది భవానీ మీడియా. ఆహా OTT వేదికగా ఈ సినిమాను ఒక యముడి ప్రేమ కథ పేరుతో విడుదల చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. కార్తీక దీపం సీరియల్లో మోనిత పాత్రలో తన విలనిజంతో అందరినీ ఆకట్టుకున్న చిన్నది శోభా శెట్టి. ఈ అమ్మడికి ఫుల్ పాపులారిటీ ఉంది. బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాత శోభా శెట్టి తన పాపులారిటీ మరింత పెంచుకుంది. సీరియల్లో మాత్రమే కాదు, బిగ్ బాస్ హౌస్ లోనూ తన విలనిజం మార్కు చూపిస్తూ అందరినీ కట్టిపడేసింది. బిగ్ బాస్ 7 లో పాల్గొన్న తర్వాత శోభా శెట్టి క్రేజ్ మరింత పెరిగింది. హౌస్ నుండి బయటకొచ్చాక పలు సీరియల్స్, షోస్ చేస్తూ బిజీగా గడిపేస్తుంది. ఆ మధ్య కన్నడ బిగ్ బాస్ హౌస్ లో కూడా సందడి చేస్తుంది. కాకపోతే అనారోగ్య సమస్యలతో ముందే బయటకొచ్చేసింది. శోభా శెట్టి ఈ మధ్య టీవీ షోస్ తప్పితే ఏ సీరియల్లోనూ కనిపించడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా ఫాలోవర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరం కాబోతున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి అందరూ షాక్ అయ్యేలా చేస్తుంది. ఉన్నట్టుండి శోభా శెట్టి ఇలా సోషల్ మీడియాకి దూరం కావడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతూ సడన్ గా ఎందుకు బ్రేక్ తీసుకుంటుందో, అసలు ఏం జరిగిందో అని ఆమె ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. కమల్ గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. ఈ అమ్మడు నటిగా, సింగర్గా అదరగొడుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు స్వయంగా మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తుంది. అయితే శృతి హాసన్ తన తండ్రి నటించిన థగ్ లైఫ్ మూవీ కోసం విన్బైలీ నాయకన్ అంటూ సాగే పాట పాడి అలరించింది. అర్థవంతమైన సాహిత్యం, రెహమాన్ స్వర రచన, శృతి హాసన్ మెస్మరైజింగ్ వాయిస్ వలన ఈ పాటకి అశేష ఆదరణ లభిస్తుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో కూడా ఈ పాటను స్టేజ్ పై పాడి అదరగొట్టింది. తన తండ్రి ముందు శృతి హాసన్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే థగ్ లైఫ్ రిలీజ్ సందర్భంగా తన అనుభూతిని అభిమానులతో పంచుకుంది శృతి హాసన్. థగ్ లైఫ్ చిత్రంలో పాట పాడడం నాకు జీవితకాల అనుభవం. నాకు ఇలాంటి అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తండ్రి మూవీలో పాట పాడే అదృష్టం ఎంతమంది కూతుళ్ళకి దక్కుతుందో తెలియదు, కానీ నిజంగా నాకు ఇదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. పాటను అద్భుతంగా ఆలపించానని రోజు వందల కొద్ది మెసేజ్లు వస్తున్నాయి. నేను నచ్చని వాళ్ళు కూడా నాకు మెసేజ్లు చేస్తున్నారు. ఇంటి వద్ద పియానో మీద ఈ పాట రిహార్సల్స్ చేశాను. రికార్డింగ్ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. నా కెరీర్లో ఇది మెమొరబుల్ సాంగ్ అని శృతి పేర్కొంది. కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య పళని మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం పళనికి వెళ్లిన సూర్య దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ మురుగన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు సూర్య రాకతో ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. రెట్రో సినిమా తర్వాత సూర్య తన తదుపరి చిత్రం వెంకీ అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిందే. సూర్య 46 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. ఈ సందర్భంగానే సూర్య స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చిన సూర్య క్లీన్ షేవ్ లో కనిపించడంతో ఆయన లుక్ వైరల్ గా మారింది. సూర్య 46 షూటింగ్ జూన్ 9న స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా రవీనా టాండన్ మరియు రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ వివాదంపై రానా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సోషల్ మీడియా అనేది అభిప్రాయాలు వ్యక్తపరిచే వేదికగా మారిపోయింది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా రాజకీయ రంగు పులుముకుంటుంది, వివాదాస్పదంగా మారుతుంది అని రానా పేర్కొన్నాడు. తమిళం నుంచే కన్నడ పుట్టింది అన్న కమల్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో నిషేధించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టును కూడా ఆశ్రయించింది. జూనియర్ సమాంతగా పేరు తెచ్చుకున్న అశు రెడ్డి తన గ్లామర్తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. పలు వెబ్ సిరీస్లు, సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే ఈ అమ్మడు ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ఈ అమ్మడి బోల్డ్నెస్కు అద్దం పట్టింది. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ భామ తన అందచందాలతో మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. అశు రెడ్డి షేర్ చేసిన బోల్డ్ పిక్స్కి ఒక్కోసారి లక్షల కొద్దీ లైక్స్ వస్తూ ఉంటాయి. అయితే సరదాగా సాగుతున్న ఆమె జీవితంలో ఊహించని పరిస్థితి ఎదురైంది. తనకి బ్రెయిన్ సర్జరీ చేయగా ఆ విషయాన్ని కొద్ది రోజుల క్రితం తెలియజేస్తున్నాయి. ఇది జీవితం అంటే, ఎప్పుడు దయా కరుణతో ఉండండి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం మంచిదని అశు రెడ్డి ఓ వీడియో పోస్ట్ చేస్తుంది. అందులో తాను బ్రెయిన్ సర్జరీ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి శస్త్రచికిత్స చేసే ముందు, చేసిన తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పి అందరూ ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. ఇక సర్జరీ కోసం తన హెయిర్ కూడా కాస్త షేవ్ చేసుకోవాల్సి వచ్చిందని కూడా అశు పేర్కొంది. అయితే సర్జరీ చేశాక జిమ్, యోగా చేసి తిరిగి కెమెరా ముందుకు వచ్చిన వీడియోలను కూడా అశు పంచుకుంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, సెలబ్రిటీలు అశు రెడ్డి నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అని కామెంట్ చేశారు. అయితే అశు గత ఏడాది జూన్ 4న సర్జరీ చేయించుకుంది. నిన్నటితో ఏడాది పూర్తి కావడంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తమిళ ఫిల్మ్ స్టార్ అజిత్ కుమార్ గ్యారేజీలోకి ఇప్పుడు కొత్త కారు వచ్చేస్తుంది. స్పోర్ట్స్ బ్రాండ్ మెక్లారెన్ సెన్నా హైపర్ కార్ను కొన్నాడతను. లెజెండరీ F1 డ్రైవర్ ఆర్టన్ సెన్నా పేరు మీద ఈ కొత్త వేరియంట్ రిలీజ్ చేశారు. స్వయంగా రేస్ డ్రైవర్ అయిన అజిత్కు F1 డ్రైవర్ సెన్నాను ఆదర్శంగా తీసుకుంటాడు. మెక్లారెన్ కారుపై ఆర్టన్ సెన్నా ఆటోగ్రాఫ్ కూడా ఉంది. మెక్లారెన్ సెన్నా కారు డెలివరీకి చెందిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అజిత్. ఆ ఇన్స్టా వీడియోను అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. ట్రాక్ పై దూసుకెళ్లేందుకు రెడీగా ఉన్న ఆ సూపర్ కార్ను చూసి నటుడు అజిత్ అయ్యాడు. బటర్ఫ్లై డోర్స్ తో ఆ కారు ఫుల్ అట్రాక్ట్ చేస్తుంది. ప్రతి కోణంలో కారును పరిశీలనగా చూసిన అజిత్ ఆ తర్వాత డ్రైవ్ కోసం ఫ్రెండ్స్ ను పిలిచాడు. మెక్లారెన్ కంపెనీ సెన్నా వర్షన్ కేవలం 500 కార్లను మాత్రమే తయారు చేస్తుంది. ఇక సెన్నా GTR వర్షన్ కేవలం 75 కార్లు మాత్రమే ఉన్నాయి. సెన్నా LM వర్షన్ కు చెందిన 35 కార్లు మాత్రమే ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తూ ఉంటాయి. దీనికోసం దర్శక నిర్మాతలు ముందుగానే బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ముఖ్యంగా 3 సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన బిగ్ ప్రాజెక్ట్ చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ మెగా 157గా ఇది ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ నటిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ భారీ ప్రాజెక్టులో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. సరిలేరు నీకెవరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్న వంటి వరుస హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్రేడ్ మార్క్ ఎనర్జీ మెగా 157కి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తూ ఉండగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొనితల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ షూటింగ్ ను ఏడాదిలోనే పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనపై తమిళ స్టార్ నటుడు మక్కల్ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ మేరకు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర బాధకు గురిచేసిందన్నారు. బెంగళూరులో జరిగిన ఈ విషాదం హృదయ విదారకం. క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. హీరోయిన్ మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి తీవ్ర బాధలో ఉంది. ఆమె ఎంతగానో ఇష్టపడే పెంపుడు శునకం మరణించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నేను చూసిన శునకాల్లో అన్నిటికంటే నువ్వే ఎంతో మంచిదానివి. నీకు శక్తి ఉండుంటే నా కోసం టీ పెట్టడానికి కూడా వెనుకాడవని నా చుట్టూ ఉండే వాళ్ళకి ఎప్పుడూ నీ గురించి చెప్తూ ఉంటాను. నీదెంత మంచి మనసో నాకు తెలుసు. నువ్వు చాలా మంచిదానివి, అలాగే తెలివైన దానివి స్వీటీ అని రాసుకొచ్చింది. తన శునకంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ పోస్ట్ కింద సాయి దుర్గా తేజ్ ఓం శాంతి అని కామెంట్ చేశాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు లావణ్యను ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. కాగా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ 2023లో పెళ్లి చేసుకున్నారు.
హాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ ది అకౌంటెంట్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 2016లో విడుదలైన అకౌంటెంట్ మూవీకి సీక్వెల్గా పార్ట్ 2 చిత్రాన్ని దర్శకుడు గావిన్ ఓకానార్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆపై ఎండిబిలో 7 రేటింగ్ సాధించింది. బెన్ అప్లెక్, జోన్ బెర్నాల్, సింథియా అడై, రాబిన్సన్, జేకే సిమన్స్ వంటి హాలీవుడ్ స్టార్స్ నటించారు. అకౌంటెంట్ 2 మూవీ అమెజాన్ ప్రైమ్లో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలో విడుదలైంది. భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుందని చెప్పవచ్చు. ఇంగ్లీష్ వెర్షన్తో తెలుగు సబ్ టైటిల్స్తో కూడా చూడవచ్చు. అత్యంత భారీ బడ్జెట్తో అమెజాన్, ఎంజీఎం స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ స్టార్ నటి సమంత ఋతుప్రభు ఇటీవల దుబాయ్కి వెళ్లిన విషయం తెలిసిందే. ఇక జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ ఈవెంట్లో పాల్గొనడానికి అక్కడికి వెళ్ళింది. అయితే ఈ వేడుక అనంతరం దుబాయ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్మడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా పంచుకుంది. దుబాయ్ ఇసుక తిన్నెల గురించి శామ్ మాట్లాడుతూ, ఇక్కడ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి శబ్దం లేదు, తొందర లేదు. కేవలం మనసుకు నచ్చినట్లు మాత్రమే ఉండేందుకు ఇక్కడ చోటుంది. ఈ అద్భుతమైన అనుభూతికి ధన్యవాదాలు అంటూ శామ్ రాసుకొచ్చింది. తమిళ హాస్య నటుడు వడివేలు, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మారిసన్ ట్రావెల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాకు సుధీష్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ఆర్బి చౌదరి నిర్మిస్తున్నాడు. కోవే సరళ, వివేక ప్రసన్న, సితారా, పిఎల్ తేనప్పన్, లివింగ్స్టన్, రేణుక, శరవణ సుబ్బయ్య, కృష్ణ, హరిత, టెలిఫోన్ రాజా తదితరులు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ని 1957లో వచ్చిన క్లాసిక్ చిత్రం మాయాబజార్లోని ఆహా ఇన్బా నిలాఫినిలే అనే పాటతో కట్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే వడివేలు, ఫహద్ ఫాజిల్ అనుకోకుండా బైక్పై ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం జాట్. ఈ చిత్రానికి క్రాక్ వీరసింహారెడ్డి చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్లో మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకోగా బాలీవుడ్లో మాత్రం సూపర్ హిట్గా నిలవడమే కాకుండా 120 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలుస్తుంది. #ఎన్టీఆర్ నీల్ అంటూ రానున్న ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్కి సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటూ ఉండగా శ్మశానంలో 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. తారక్ కెరీర్లో మునుపెన్నడూ చూడని విధంగా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూరు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కన్నప్ప ప్రమోషన్స్లో భాగంగా మోహన్ బాబు తాజాగా ఒక ప్రత్యేక వీడియో షేర్ చేశారు. మై కన్నప్ప స్టోరీ అని పేర్కొంటూ తన తల్లి గురించి మాట్లాడారు. తన తల్లి తనకు కన్నప్ప అని చెప్పారు. ఓ అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు పరమేశ్వరుడికి తన కళ్ళిచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయాడు. మన ఆకలి తెలుసుకుని అమ్మ అడగకుండానే అన్నం పెడుతుంది. మనకి ఏది కావాలంటే దానిని వారి శక్తికి మించి అమ్మా నాన్నలు మనకిస్తారు. నా దృష్టిలో మా అమ్మ నాన్నలు కన్నప్పలు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. దురదృష్టవశాత్తు ఆమెకు పుట్టుకతోనే 2 చెవులు వినిపించేవి కాదు. ఆ మహాతల్లికి పరమేశ్వరుడు 5 సంతానాన్ని ప్రసాదించాడు. టౌన్ నుంచి మా ఊరికి వెళ్లాలంటే సుమారు 7 కిలోమీటర్లు నడవాల్సి ఉండేది. ఆ దారి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. ఒక కాలువ సువర్ణముఖి నదిని దాటితే గానీ ఊర్లోకి వెళ్ళలే. అలా మమ్మల్ని అందరినీ మోసుకుంటూ అమ్మ ఆ దారిలోనే ప్రయాణించేది. అది ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాలు తలుచుకుంటే భావోద్వేగంగా అనిపిస్తుంది. నా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు ఈ మాటలు నా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది పరమేశ్వర అని అనుకుని బాధపడేవాడిని. నాకు ఈ కన్న తల్లే కన్నప్ప అని మోహన్ బాబు అన్నారు. జూన్ 27న ఈ సినిమా విడుదల కానుంది.
తమిళ నటుడు విశాల్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య నడుస్తున్న వివాదంలో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లైకా ప్రొడక్షన్స్ ను 21.29 కోట్ల అప్పును 30% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని విశాల్ను హైకోర్టు ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కోసం ఫైనాన్షియర్ జియన్ అన్బు చెలియన్ గోపురం ఫిల్మ్స్ వద్ద 21.29 కోట్ల అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పును లైకా ప్రొడక్షన్స్ స్వీకరించింది. విశాల్ తన అప్పు తీర్చే వరకు విశాల్ నిర్మించే సినిమా హక్కులన్నీ తమకు చెందే విధంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే విశాల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వీరమై వాకే చూడమనే సినిమా హక్కులను లైకాకు బదులుగా ఇతర సంస్థలకు అమ్మాడని లైకా ప్రొడక్షన్స్ ఆరోపించింది. దీంతో 2022లో లైకా ప్రొడక్షన్స్ ఈ వివాదంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసును విచారించిన హైకోర్టు విశాల్ 15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు సూచించింది. అయితే విశాల్ ఈ ఆదేశాలను పాటించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్ కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేసింది. దీనిపై కోర్టు విశాల్ను మందలించి తన ఆస్తుల వివరాలను దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో విశాల్ తన వద్ద ఉన్న 3 కార్లు, ఒక బైక్, 2 బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలతో పాటు ఇంటి లోన్ డాక్యుమెంట్లు సమర్పించారు. అయితే 2.5 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం మద్రాసు హైకోర్టు లైకా ప్రొడక్షన్స్ కు అనుకూలంగా తన తీర్పును వెల్లడించింది. దాదాపు 21.29 కోట్ల అసలు మొత్తంతో పాటు 30% వడ్డీ, అలాగే న్యాయపరమైన ఖర్చులను కలిపి మొత్తం లైకాకు చెల్లించాలని నటుడు విశాల్ను ఆదేశించింది. ఈ వారం సంతోషం మ్యాగజైన్ను పరిశీలిస్తే కవర్ పేజీపై పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్లోని స్టైలిష్ లుక్ను ప్రచురించారు. రెండో పేజీ అయిన ఫ్రంట్ డిన్నర్ కవర్ పేజీలో కిరణ్ భవరం కొత్త సినిమా చెన్నై లవ్ స్టోరీ గ్లిమ్స్ రిలీజ్ అయిన పోస్టర్ను ప్రచురించారు. ఇక మూడో పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ క్రేజీ అప్డేట్తో పాటు హరిహర వీరమల్లు డబ్బింగ్కు సంబంధించిన వార్తను, ప్రభాస్ రాజాసాబ్ టీజర్ రిలీజ్ డేట్, సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ను అందించారు. నాలుగో పేజీలో హైదరాబాద్లో అంగరంగ వైభవం జరిగిన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే పోటీల గురించి ఇచ్చారు. 5వ పేజీలో ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం గురించి, అల్లు అర్జున్ చేసిన పోస్టు గురించి, కన్నప్పలో శివుడి పాత్రను శివరాజ్ కుమార్ చేయాల్సిందని మోహన్ బాబు చెప్పిన వార్తను, మ్యాడ్ హీరో తొలి మూవీ ట్రైలర్ లాంచ్ వార్తను, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖుల వార్తను కవర్ చేశారు. ఇక 6-7 పేజీల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల విజేతల వివరాలను, అలాగే అవార్డులపై పలువురు ప్రముఖుల స్పందనలను అందించారు. 8వ పేజీలో ఈ నెలలో థియేటర్లో విడుదలయ్యే చిత్రాల గురించి స్పెషల్ ఆర్టికల్తో పాటు కన్నడ కోసం ప్రాణమిస్తామని శివరాజ్ కుమార్ చెప్పిన వార్తను, హిట్ దర్శకుడితో రోషన్ మేక మూవీ గురించి వార్తలను ఇచ్చారు. ఇక 9వ పేజీలో శ్రీ 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 రాజావార ట్రైలర్ రిలీజ్ విశేషాలను, కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో సూర్య జ్యోతిగా సందడి చేసిన వార్తను, గ్లామరస్ గా కనిపిస్తే తప్పేంటని ప్రశ్నించిన హీరోయిన్ మాలవిక మీనన్ వార్తను ప్రచురించారు. 10-11 పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీలో దిగ్గజ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల గురించి స్పెషల్ ఆర్టికల్ను ప్రచురించారు. 12వ పేజీలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కుమారుడు అఖిల్ వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన వార్తలను వేరువేరుగా ఇవ్వడంతో పాటు సీనియర్ నటి రాధ తన పుట్టినరోజు సందర్భంగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని ప్రారంభించిన వార్తనిచ్చారు. ఇక 13వ పేజీలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన వార్తను ప్రధానంగా ప్రచురించారు. అలాగే మహానటి లుక్లో మెరిసిన యాంకర్ సుమ వార్తను, మంచు విష్ణు ఢీ మూవీ రీ రిలీజ్ వార్తను ఇచ్చారు. 14వ పేజీలో సూపర్ స్టార్ కృష్ణ అవార్డ్స్ అంగరంగ వైభవంగా జరిగిన వార్తను, తనకు చెడు అలవాట్లు రాకపోవడానికి డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి కారణమని నిర్మాత బండ్ల గణేష్ చెప్పిన వార్తనిచ్చారు. ఇక 15వ పేజీలో సరదాగా మాట్లాడితే తప్పుగా అనుకుంటున్నారని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చెప్పిన వార్తను, హరిహర వీరమల్లు ట్రైలర్ గురించి నిర్మాత చెప్పిన వార్తను, తమ కోసం నాన్న ఎన్నో త్యాగాలు చేశారని మంచు విష్ణు చెప్పిన వార్తను, హీరోయిన్ల ఏజ్ టాపిక్ పై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వార్తనిచ్చారు. ఇక 16వ పేజీలో డైరెక్టర్తో మరోసారి సమాంథ కలిసి కనిపించిన వార్తను, మానిషి చిల్లర్ జెండర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడిన వార్తను, అనసూయ శ్రీలంక టూర్ వార్తను, మృణాల్ ఠాగూర్ ఆశలన్నీ ఆ సినిమా మీదే అనే వార్తనిచ్చారు. 17వ పేజీలో కేఎఫ్సీసీకి కమల్ హాసన్ లేఖ రాసిన వార్త, విజయ్ దేవరకొండ కింగ్డమ్కు రిపేర్లు వార్త, నెగిటివ్ ప్రచారంపై ధనుష్ స్పందించిన వార్త, నారా రోహిత్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన వార్తనిచ్చారు. 18వ పేజీలో జాన్వీ కపూర్ పరం సుందరి టీజర్ వార్తను, ఆ భారాన్ని మాత్రం మోయకండని రష్మిక మందన చెప్పిన వార్తతో పాటు సంతోషం వార ఫలాలను అందించారు. 19వ పేజీ అయిన బ్యాక్నర్ కవర్ పేజీలో షష్ఠి పూర్తి కల్చరల్ బ్లాక్ బస్టర్ అంటూ తెలిపే పోస్టర్ను ప్రచురించారు. చివరి పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో శ్రీ 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 రాజావారు జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలిపే పోస్టర్ను ప్రచురించారు.
చూసారుగా ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ అందించిన వార్తా విశేషాలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.